హలో అందరికీ, నేను మీ చింటూ. ఇవాళ మనం మన ఛానల్లో వెజ్ మోమోస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ నేనైతే 2 కప్స్ ఆఫ్ మైదా తీసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఈ కొంచెం వాటర్ కూడా వేసుకొని, అంటే వాటర్ తగినంత వేసుకొని మంచిగా పిండిని ఒక హార్డ్ బాల్లా తయారు చేసుకొని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ లీవ్ చేసేయాలి. తర్వాత ఇక్కడ మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఆనియన్, షెడెడ్ పనీర్, క్యాప్సికమ్, క్యారెట్ అండ్ కొంచెం ఒక పచ్చిమిరపకాయ. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకొని అందులో జీరా వేసుకోవాలి ఫస్ట్. తర్వాత చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్న తర్వాత మనం సాల్ట్ అండ్ పసుపు 2 వేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ మన చాప్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ అన్నీ వేసేసుకోవాలి. లైక్ క్యారెట్, క్యాప్సికమ్. ఇవి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఫ్రై అవ్వడానికి ఇవి స్టార్టింగ్లో వేసేసుకొని మంచిగా మగ్గించేసుకోవాలి. ఈ రెండింటిని నీట్గా మిక్స్ చేసుకుంటూ మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. అవి మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో మనము పన్నీర్ వేసుకుంటాము. పన్నీర్ నీట్గా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. దీన్ని మంచిగా కలిపేసుకొని తర్వాత కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, అలాంగ్ విత్ రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం కొరియాండర్ పౌడర్, కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటే ఒక మంచి టేస్ట్ వస్తుంది మోమోలో ఉన్న ఫిల్లింగ్కి. ఇది మంచిగా కలిపేసుకుంటే మన మోమోలో ఫిల్లింగ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము డౌని మంచిగా నీట్ చేసుకోవాలన్నమాట, ఆయిల్ వేసుకొని. అప్పుడు ఎంత బాగా నీట్ చేసుకుంటే మనం అంత ఈజీగా రోల్ చేయగలము. తర్వాత మనం ఇంకా రోల్ చేసుకోవడం స్టార్ట్ చేసేసుకోవాలి. మంచిగా రోల్ చేసుకొని మనం నీట్గా కట్ అయ్యే ఒక బౌల్ని తీసుకొని దాంతో షేప్స్ కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను షేప్స్ కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత మీకు నేను ఫిల్లింగ్ ఎలా పెట్టాలో చూపిస్తాను. ఫస్ట్ ఒకటి తీసుకొని అందులో ఫిల్లింగ్ పెట్టి క్లోజ్ చేసి ఇలా నీట్గా ప్రెస్ చేసుకుంటూ క్లోజ్ చేసుకోవాలి. గ్యాప్స్ ఏమీ లేకోకుండా నీట్గా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుంటే మన మోమోస్ షేప్ రెడీ అయిపోతుంది. ఇలానే కాదు, మనం మల్టిపుల్ షేప్స్ ఆఫ్ మోమోస్ తయారు చేసుకోవచ్చు. లైక్ కజ్జికాయలు చేసుకుంటారు, ఆ షేప్ ఆఫ్ మోమోస్ చేసుకోవచ్చు. లైక్ ఇట్ డిపెండ్స్ అనమాట, అది మన ఇష్టము, మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. తర్వాత మనం ఏ ప్లేట్లో ఏ బౌల్లో అయితే మోమోస్ పెట్టాలి అనుకుంటున్నామో దానికి నీట్గా ఆయిల్ని బ్రష్ చేసుకోవాలి. ఎందుకంటే అవి మనం ఒకసారి స్టీమ్ చేసినప్పుడు కింద స్టిక్ అవ్వకుండా ఉండడానికి ఆయిల్ని బ్రష్ చేసుకుంటాము. తర్వాత ఒక వాటర్ని హీట్ చేసి దానిపైన ఈ ఆయిల్ గ్రీస్ చేసుకున్న దాన్ని పెట్టి దాని మీద ఈ మోమోస్ని యాడ్ చేసుకోవాలి. ఒకటి తర్వాత ఒకటి సైడ్స్లో మొత్తం నీట్గా అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక 10 to 15 minutes స్టీమ్ చేసుకుంటే మన సూపర్ ఈజీ, సూపర్ టేస్టీ మోమోస్ రెడీ అయిపోతాయి.